హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఎప్పటిలాగానే 5 గంటలకైతే లేచాను. మేము మేడ పైన పడుకుంటున్నాము అని చెప్పాను కదండీ! మేడ మీద పడుకొని 5 గంటలు లేచినప్పుడు అసలు ఎంత లైటింగ్ వేసి ఇక్కడ అసలు చాలా బాగుందండి. వాతావరణం అయితే పైన చల్లటి గాలి కూడా అయితే వస్తుంది. అంతేకాకుండా ఈ లైట్లు చూడండి. ఇప్పుడు రంజాన్ నెల కదా! వాళ్ళు ఒక్కపొద్దులు ఉంటారు కదండీ! మసీదుకి డెకరేషన్ చేసి చాలా బాగా అయితే వేశారు డెకరేషన్ అంతా కూడా. లేచి చూడంగానే చాలా బాగా అనిపించింది చూడంగానే అయితే. ఇక్కడైతే నేను లేచాను. మా వాళ్ళైతే లెగవలేదండి. నేను లేచి కిందకైతే వచ్చి ఇంక ప్రేయర్ చేసుకుందామని అయితే కిందకి వచ్చేసాను. నేను ప్రేయర్ చేసుకునే లోపల పిల్లలు వాళ్ళందరూ కూడా అయితే లేచి వచ్చారండి. స్కూల్కి టైం అవుతుంది కదా! వాళ్ళకేమో ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇడ్లీ తినేసి ఇంక పిల్లలు రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ నేనైతే పడుకునే ముందు నైటు 4 ఎండు ఖర్జూరాలు, 4 జీడిపప్పులు నానపెట్టేసుకున్నాను. ఎండు ఖర్జూరాలు ఉన్న వాటిలో విత్తనాలు తీసివేసి అలాగనే జీడిపప్పు, ఒక అరటిపండు అయితే వేసేసుకొని జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. ఈ సమ్మర్కి ఎక్కువగా లిక్విడ్ లాంటివి మన శరీరానికి అందిస్తుంటే మన బాడీలో ఉన్న వేడి తగ్గిస్తుంది. అలాగనే ఎక్కువగా వేపుళ్ళు అలాంటివి ఈ ఎండలకైతే తినకూడదు. బాడీ చల్లదనంగా ఉండేటట్టుగా అయితే మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా సమ్మర్లో అయితే. ఇక్కడ ఒక అరటిపండు వేసి కొంచెం పాలు కూడా వేసి మిక్సీకి అయితే పట్టేశాను. ఇంకా చక్కెర ఏమీ వేయలేదు. ఇంకా ఆ తీపే సరిపోతుందని చెప్పేసి ఇంకేం వేసుకోలేదండి. ఇది నా వరకే చేసుకుంటున్నాను. పిల్లలు వచ్చినాక చేయొచ్చు అని చెప్పేసి ఇంకొన్ని అయితే ఉంచేసానండి. ఇక్కడ మిక్సీ పట్టుకున్నాక 2 జీడిపప్పు పలుకులు అలాగని కొంచెం హార్లిక్స్ అయితే వేసుకున్నాను. చాలా బాగుందండి. ఇంట్లో చేసుకొని మనం సొంతంగా తాగటం కదా చేసుకొని చాలా టేస్ట్ కూడా అయితే ఉంది. ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయి పనంతా చేసుకొని రెడీ అయిపోయి మెడిసిన్ తెచ్చుకుందామని అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాను. మెడిసిన్ అయితే తీసుకొచ్చుకున్నానండి. వచ్చేటప్పుడు దానిమ్మలు అలాగనే కర్బూజా కూరగాయలు అవన్నీ కూడా అయితే తీసుకొచ్చాను. దానిమ్మ జ్యూస్ చేసుకుందని చెప్పేసి దానిమ్మలు అయితే 2 కిలోలు, ఇవి వచ్చేసి కర్బూజాలు 100కి 3 కిలోలు, 3 కేజీలు అయితే తీసుకొచ్చాను. కర్బూజా కూడా చాలా లిక్విడ్గా చేసుకొని మనం తింటే చాలా మంచిది. విడిగా కూడా పిల్లలకు పెట్టనండి. ఈ సమ్మర్లో బాగా లిక్విడ్గా ఉండేవి పిల్లలకి పెద్దలు తాగుతుంటే శరీరంలో ఉన్న వేడిని తగ్గించేవి ఎక్కువ తినాలి. వేడి వస్తువులు అనేది చాలా తగ్గిస్తూ ఉండాలి. ఎండాకాలంలో చికెన్ కూడా చాలా తక్కువ తినాలండి. వేడిని ఎక్కువ పుట్టిస్తుంది చికెన్ అనేది. ఇంకా కూరగాయలు అలాగనే ఇవి తీసుకొచ్చాం కదా, మునక్కాయలు వచ్చేసి 1/2 కేజీ 30 రూపాయలు అండి. అవి కూడా అయితే తీసుకొచ్చాను. దొండకాయలు అవన్నీ కూడా అయితే కట్ చేసి పెట్టేశానండి. భోజనం అదంతా తినేసిన తర్వాత ఈ పనులు అయితే చేస్తాను కూర్చొని. మునక్కాయలు కొన్న అవన్నీ కూడా కట్ చేశాను. పచ్చిమిర్చికి తొడిమలు అవన్నీ కూడా తీసివేసాను. ఇక్కడ వచ్చేసి మరుసటి రోజు కర్బూజాలు తీసుకొచ్చాం కదా, ముందు రోజు నేనైతే మెడిసిన్ వేసుకోవాలని చెప్పేసి కర్బూజా ఒకటైతే కట్ చేసుకుంటున్నాను. జ్యూస్ చేసుకుందాం అనుకున్నా కానీ జ్యూస్ అయితే ఏం చేసుకోలేదు. ముందేమో కొబ్బరి బొండ వాటర్ అవి అయితే తాగేశాను. ఇక్కడ వచ్చేసి కర్బూజా అవన్నీ కూడా కట్ చేసుకుంటున్నానండి. మెడిసిన్ వేసుకుందామని చెప్పేసి ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను. ఇక్కడ మా వారు కూడా ఉన్నారు. తనకి నాకు ఇద్దరు కలిపేసి ఒక కర్బూజా అయితే కట్ చేశానండి. ఇదిగోండి చాలా బాగుంటాయి. వీటిలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కర్బూజాలో కూడా జ్యూస్ చేసుకునే కానీ అయితే చాలా బాగుంటుంది కర్బూజా జ్యూస్. ఇంకా మెడిసిన్ అన్ని వేసుకొని ఇంట్లో పని ఉంటుంది కదండి, ఇంకా అవి ఏమీ చేయలేదు. ఇంకా ముందు వంట అయితే చేస్తున్నాను. ఈ ఎండలకి వంటగదిలో వేడిగా అయితే ఉంటుంది. అందుకే నేను త్వరగా అయితే వంట అయితే చేస్తున్నాను. వంట చేసినాక మిగతా పనులన్నీ కూడా అయితే పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి ముందు వంట అయితే చేస్తున్నాను. ఇక్కడ మునక్కాయ టమోటా కర్రీ అయితే చేస్తున్నాను. ముందు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసానండి. ఉల్లిపాయలు అయితే 2 వేసుకున్నాను. అవి కూడా కాస్త వేగేటప్పుడు నేను 2 పచ్చిమిర్చి కూడా అయితే వేసాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత కొద్ది కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు మునక్కాయలు కూడా అయితే వేసి కాస్త ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు టమోటా అన్నీ వేసాం కదా,
టమోటాలు అనేది త్వరగా అయితే మగ్గిపోతాయి. మునక్కాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ముందు రోజు నేను ఇవన్నీ కూడా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మరుసటి రోజు కర్రీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి దొండకాయ కానీ ఇలాంటి మునక్కాయలు, చిక్కుడుకాయలు అలా ఉంటాయి కదా, అవన్నీ కూడా ముందు రోజు నేను కట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఈ వంట చేస్తాననగా తీసి బయట పెట్టేసుకుంటే వాటికున్న కూలింగ్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఉప్పు, పసుపు అన్నీ వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తే టమోటాలు అనేది త్వరగా ఉడికిపోతాయి. నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసి కూర అంతా కూడా అయితే ఉడికించాను. ఇక్కడ మునక్కాయ అయితే లేతగా ఉండిపోయేలకే త్వరగానే ఉడికిపోయాయండి. ఇక్కడ కారం అయితే ఏమి వేయలేదు. ఇంకా కారము, పావు స్పూను జీలకర్ర పొడి, పావు స్పూను ధనియాల పొడి కూడా అయితే వేసాను. కసూరి మేతి ఉన్నా కానీ వేసుకోనండి. మునక్కాయ టమోటా కర్రీలో, టమోటా కర్రీకి చాలా బాగుంటాయి. కర్రీస్కి అయితే కసూరి మేతి, ఇక్కడ కసూరి మేతి ఉందని నేనైతే మర్చిపోయాను. అంతా అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది. ఇక్కడ కారము, ధనియాల పొడి అన్నీ వేసాను కదా, అవన్నీ కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకొని కారం పచ్చి వాసన పోయేంత వరకు 2 నిమిషాలు ఉంచేసుకుని ఆ తర్వాత వాటరు ఎక్కువైతే ఏం వేయలేదు. మునక్కాయ అనేది ముందే ఉడికిపోయిందండి. అందుకే 1/2 గ్లాస్ అయితే వాటర్ అయితే వేసాను. ఆ వాటర్ అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ ఉడికించుకుంటే సరిపోతుంది. కర్రీ అంతా కూడా బాగా దగ్గరగా వచ్చేసిందండి. ఇక్కడ లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని, సాల్ట్ అయితే ఏం సరిపోలేదు. ఇక్కడ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టుకొని ఇంకా చాలా బాగుంటుంది. మునక్కాయ టమోటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ గుడ్లు కూడా ఉంటే ఉడికించుకొని దీంట్లో వేసుకున్నా కానీ మునక్కాయ కోడిగుడ్డు కర్రీ కూడా అయితే బాగుంటుంది. అన్నం కూడా అయితే ఉడికిపోయిందండి. నేను ముందే దొండకాయ ఫ్రై అయితే చేశాను. దొండకాయ ఫ్రై ఎటు సరిపోదు కదా నలుగురు ఉన్నప్పుడు అని చెప్పేసి ముందు దొండకాయ ఫ్రై ఆ తర్వాత మునక్కాయ టమోటా కర్రీ చేశాను. చాలా బాగున్నాయి అన్ని కర్రీస్ 2 అయితే. ఇదేనండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. ఉంటాను.